కైకులూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీస్ అధికారులను అవమానించారు అంటూ మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు నాని. ఏలూరు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పోలీసులపై పరుష పదజాలం ఉపయోగించారని ఫిర్యాదు చేశారు. దీనంతటికి కారణం ఎవరో అది కూడా చెప్తాను. రూరల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి రవికుమార్ పోలీసు డ్రెస్ వేసుకున్నటువంటి ఒక మా ఎమ్మెల్యే ఇంటికి కాపలా కాసే కుక్క ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏది చెబితే ఎవరిని ఏ పోలీస్ అధికారులు ఉంచమంటే ఉంచుతారు, ఎవరి మీద కేసులు కట్టమంటే కడతారు, ఎవరిని ఆ రౌడీలు పంపించి కొట్టమంటే కొడతారు, ఎక్కడ ఏ సెటిల్మెంట్ చేయమంటే చేస్తారు. ఈ రవికుమార్ అనేటువంటి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ కను సైగల్లో కైకులూరు నియోజకవర్గంలో 4 మండలాలు కూడా మట్టి మాఫియా నడిపిస్తున్న నాయకుడు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్. అక్కడ ఏ గ్రామంలో పేకాట ఆడాలన్నా, ఏ గ్రామంలో పేకాట క్లబ్బులు నడిపించాలన్నా, ఎక్కడ పొట్టేళ్ళు పందాలు వేయాలన్నా, కోడి పందాలు వేయాలన్నా పాపం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు ఆర్డర్లు ఉండాలా. ఆయనకి ముందు మూటలు చేరాల. ఆ మూటలు అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి మిగతా వాళ్ళకి పంచుతాడు, ఆయన కూడా తీసుకుని. దీనంతటికి కారణం ఎవరో అది కూడా చెప్తారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 234/2025గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులను అవమానించడం, బెదిరించడం, విధులకు ఆటంకాల లాంటి సెక్షన్స్ కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. గతంలో మీరు ఒక శాసనసభ్యుడిగా విధులు నిర్వర్తించినప్పుడు అప్పటికి కూడా మీరు ఆ అనుభవాలతోటి మాట్లాడినట్టుగా మాకు అనిపిస్తుంది. మీరు ఒక సిఐని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారో అనేది కూడా మీకు అవగాహన లేదు. ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశారు, పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అలాగే ఒక ఇన్స్పెక్టరు అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించి డబ్బుని పోగు చేసి మూట కట్టి దాంట్లో ఒక ఎమ్మెల్యేకి ఇస్తున్నారని మీరు చెప్పడం జరిగింది. అది మరి మీరు పనిచేసినప్పుడు కూడా అలా జరిగిందేమో మాకు తెలియదు, కానీ అది అలా ఆరోపించడం అనేది సమంజసం కాదు. నోటి దూలెక్కి మాట్లాడితే మీ దూల తీర్చేసే సమయం వస్తుంది. పోలీసు ఎవరినైనా సరే పోలీసు అధికారులని నోటి దూలెక్కి మాట్లాడకూడదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి డీటెయిల్స్ మనకు అందించడానికి. సాగర్, నిజంగా బాహాటంగా మాజీ ఎమ్మెల్యే, కైకులూరు మాజీ ఎమ్మెల్యే అలాగ మాట్లాడడం అన్నది ఆక్షేపణీయం, ఎవరు కూడా సహించరు. విధుల్లో ఉన్న పోలీసుల్ని అలా అవమానించడం ఎవరు కూడా ఒప్పుకోరు. పోలీస్ సంఘాలు కూడా దీనిపై స్పందించాయి. అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది వేదిక పైన ఆయన? సుమతి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అట్లాగే మాజీ ఎమ్మెల్యే కైకులూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిరసన చెప్తున్నారనే చెప్పుకోవచ్చు. పోలీసులను ఎమ్మెల్యే ఇంటి కాపలా కుక్కలు అంటూ ఒక ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడడం మీద పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ బండారు నాని ఫిర్యాదు చేశారు. కైకులూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మీద చర్యలు తీసుకోవాలని. అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మీద విమర్శలు చేస్తూ ఒక్కసారిగా గాడి తప్పినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పోలీసుల మీద పడ్డారు. పోలీసుల్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎమ్మెల్యే కాపలా కుక్క, నియోజకవర్గంలో జరిగేటటువంటి ఈ అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, మట్టి దందాలు, వీటన్నిటికి సంబంధించిన డబ్బు మూటలను ఇన్స్పెక్టరే తీసుకెళ్లి ఎమ్మెల్యేకి ఇస్తాడంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడడంతో
ఒక్కసారిగా పోలీసు అధికారుల్లో కదలికి వచ్చింది. వారంతా కూడా నిరసన చెప్పే పరిస్థితులు. ఎందుకు ఇట్లా మాట్లాడవలసి వచ్చింది? పోలీసులు అంటే రాజకీయ నేతలకు ఎందుకు ఇంత చులకన? గతంలో ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు స్పందించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి దూలం నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. నోటి దూలెక్కి మాట్లాడితే దూల తీరిపోతే జాగ్రత్త అంటూ అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. దాంతో పాటుగా ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు నాని ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు. అసలు సంబంధం లేని సాగర్, అసలు ఏం చేయబోతుంది పోలీస్ సంఘం మాట్లాడారు మీరు అన్నట్టుగా, ఏం చేయబోతున్నారు? ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు బాహాటంగా ఇలాగ విమర్శించడం నిజంగా అది చర్చనీయాంశంగా మారింది అండ్ అది నిజంగా తప్పు లా ప్రకారం కూడా. సో ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? అయితే దీని మీద పోలీసు ఉన్నతాధికారులు, ఎందుకంటే కాపలా కుక్కలు అంటే పోలీసుల్ని అంత కష్టపడి రాత్రి పగలు పనిచేసే వాళ్ళని అలా మాట్లాడుతుంటే రాజకీయ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో చోట ఈ సంఘటన జరుగుతుంటే ఎక్కడో చోట ఖండించకపోతే రాజకీయ నేతలకు ఇదే అలవాటు అయిపోద్ది అన్నట్లుగా పోలీసు అధికారులు కూడా మాట్లాడుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే దీన్ని గట్టిగా ఎదుర్కోవాలంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూల నాగేశ్వరరావు మీద ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా దూషించడం కానీ విధులకు ఆటంకం కలిగించడం, ఈ విధంగా అవమానకరంగా మాట్లాడడం, వీటన్నిటి మీద కూడా ఈ సెక్షన్లతో అతని మీద ఎఫ్ఐఆర్ అయితే వేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అసలు సంబంధం లేని వ్యవహారంలో ప్రెస్ మీట్ ఒక సబ్జెక్ట్ లో పెట్టి మరలా ఒక సబ్జెక్ట్ లో ఈ విధంగా పోలీసుల్ని ఇంత దారుణంగా దూషించడం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైఎస్ఆర్సీపీ నేతల మీద నిరసన కూడా వస్తుందనే చెప్పుకోవచ్చు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూల నాగేశ్వరరావు మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు సంక్షేమ సంఘం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. దూల నాగేశ్వరరావుని విచారణకు పిలిపించే అవకాశం ఉంది. మరోపక్క ఎందుకు ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చింది? అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్ర ఏలూరు జిల్లా ఆయనకి సంబంధించి ఆయన కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. పోలీసు అధికారులు కూడా దూల తీరిపోతే జాగ్రత్త అంటూ కూడా హెచ్చరించే స్థాయికి ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చిందని కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటూ కూడా పోలీసులు కొంత సూచించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ఆయన పోలీసు అధికారులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూల నాగేశ్వర ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అప్పుడు పనిచేసిన అధికారులు ఏమన్నా పోలీస్ ఇన్స్పెక్టర్లు ఎవరన్నా మూటలు తీసుకొచ్చారా మీకు? అటువంటి పద్ధతి ఏమైనా అప్పుడు జరిగిందా? అప్పుడు లేని పద్ధతి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలంటూ కూడా ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది కొంత హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు సుమతి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దూల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంత వైరల్ చేశారు. దీంతో పోలీసు అధికారులు కూడా కొంత వారు ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవచ్చు. ఎవరు పడితే వారు ఈ విధంగా మాట్లాడటం ద్వారా పోలీసు అధికారుల గౌరవం తగ్గిపోతుంది. ఇటు పోలీసు అధికారులు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంటే రాజకీయ నేతలు ఈ విధంగా వారికి పొలిటికల్ గా ఏమైనా ఉంటే పొలిటికల్ విమర్శలు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ నేతల మధ్య ఇటువంటి పరుష పద్యాలతో మాట్లాడడం వారికి ఎప్పుడు సర్వసాధారణంగా జరిగేదే, దాన్ని ఎవరో పట్టించుకోరు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద అది కూడా పండగ పబ్బం అసలు ఇటు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే పోలీసులను కాపలా కుక్కలు అంటూ మాట్లాడటంపై రాష్ట్ర డీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేసి దూల నాగేశ్వరరావుకు సంబంధించి ఇది ఎవరన్నా మాట్లాడిచ్చారా లేదా కావాలని ఆయన మాట్లాడారా, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, పోలీసులను అవమానించే విధంగా ఆయన మాట్లాడడానికి ఎవరు ఆయన ప్రేరేపించారు, ఆయన ఎలా మాట్లాడాడు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, 5 ఏళ్లు అధికారంలో ఉంటారు కొంతమంది, ఆ తర్వాత మళ్ళీ రావచ్చు పోవచ్చు. కానీ పోలీస్ అధికారులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాశ్వతంగా ఉంటారు. వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు విధులను నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చూసుకుని ఏదైతే పరుష పదజాలం వాడారో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందా? గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. సోషల్ మీడియా పట్ల కూడా చాలా అవగాహన కావాలి అని అంటున్నారు అండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ ఉన్నారు. హోంమంత్రి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? సుమతి ప్రధానంగా ఇదే సోషల్ మీడియాలో వీరు మాట్లాడిన తర్వాత ఆ పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివేట్ అవుతుంది. తమ నాయకుడు మాట్లాడిన మాటల్ని కట్ చేసి ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేకపోతే ఎక్స్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. వాటిని పోస్ట్ చేసి కింద కామెంట్లు కూడా వాళ్ళే పెట్టు కొంత వల్గర్గా దాన్ని కొంత వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూల నాగేశ్వరరావు పోలీసుల మీద మాట్లాడిన
పదాలను కూడా అదే విధంగా వాట్సాప్ స్టేటస్లు పెట్టారు. కైకలూరు నియోజకవర్గంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఈ విధంగా మాట్లాడడాన్ని అయితే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? యూనిఫామ్ సర్వీసు, కాపలా కుక్కలు అన్న పదం ఎందుకు వాడదు? మూటలు మోస్తారు పోలీసులు, లంచాలు డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఇస్తారు. ఈ విధమైన మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? పోలీసులు చట్ట ప్రకారం వెళ్తారు, ఏదైతే వారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిమితులు లోబడి పనిచేస్తూ ఉంటారో అటువంటి పోలీసుల మీద పొలిటికల్ పార్టీలు అంటే అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ కూడా ఖండించినప్పుడు కూడా ఆయన ఒకటి చెప్పారు, పొలిటికల్ పార్టీస్ వస్తాయి వెళ్తాయి, కానీ ఈ విధంగా పొలిటికల్ పార్టీలు, పొలిటికల్ పార్టీ నేతలు ఒక పోలీసుల్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడి తమ ఏదో ధైర్యవంతులు లేకపోతే తాము ఎంతో బలవంతులు అని చెప్పుకునే విధంగా, లేకపోతే వాటిని కట్ చేసి ఆ మాటల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రీల్స్ కింద చేసి అక్కడ ఆ నియోజకవర్గంలో స్టాటస్ల కింద పెట్టుకుని ఒక మానసిక ఈ ఆనందాన్ని పొందారు. ఇటువంటివి కరెక్ట్ కాదు, వీటి మీద చర్యలు తప్పవని కూడా పోలీసు అధికారులు. మరోపక్క ఈ వీడియోలు సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ వరకు వెళ్తాం, డీజీపీ చూసి డీజీపీ ఆదేశాలతోనే కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విధమైన పదజాలం ఇప్పటి వరకు ఎవరు వాడలేదు. ఎంత ఏ స్థాయిలో ఎమ్మెల్యే అయినా కూడా నిత్యం గొడవల్లో ఉండే ఎమ్మెల్యేలు కూడా ఏ రోజు ఈ విధంగా మాట్లాడలేదు పోలీసులు. అటువంటిది కైకలూరు మాజీ ఎమ్మెల్యే, అందులోనూ ఒక జిల్లాకి పార్టీకి వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి దోలో నాగేశ్వరరావు ఈ విధమైన మాటలతో పోలీసులు తిట్టడం, మొత్తం పోలీసు అంతా కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరూ కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి. అదేదో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కి దాన్ని పరిమితం చేయట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ దగ్గర నుండి డీజీ వరకు అందరూ కూడా ఓన్ చేసుకుని ఇలా ఒక పోలీసుని అంటే అందరినీ అన్నట్లే. ఎందుకు అతను అలా ఆ విధంగా అనాల్సి వచ్చింది? తప్పకుండా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇప్పుడు పోలీసు అధికారులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి మరి వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలంటున్నారు. రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కూడా పోలీసులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చూడాలి మరి ఎటువంటి చర్యలు చేపడతారు.